శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. కేంద్రానికి నీతి ఆయోగ్ సంచలన సిఫార్సు చేసింది. దేశవ్యాప్తంగా భారీ నిర్మాణాలపై 2 ఏళ్ల పాటు నిషేధం విధించాలని కూడా నీతి ఆయోగ్ సూచించింది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర భారం పడేటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్తోంది. భారీగా పెరిగిన నిర్మాణ ఖర్చులు, దిగుమతి వ్యయాలను కూడా గుర్తు చేసింది. ఖర్చుల నియంత్రణలో భాగంగా కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. నీతి ఆయోగ్ తాజా నిర్ణయంతో మెగా ప్రాజెక్టులకు బ్రేక్ పడేటువంటి అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా మెగా ప్రాజెక్టుల నిలిపివేతకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సెంట్రల్ సెక్రటేరియట్ పనులను కూడా వాయిదా వేసినట్లుగా సమాచారం. అమరావతి, పోలవరం పనులపై నీలినీడలైతే కమ్ముకున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి సంచలన సిఫార్సు అంటే అమరావతి, పోలవరం పనులకు సంబంధించి కూడా ఆగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. మెగా ప్రాజెక్టులను 2 ఏళ్ల పాటు ఆపివేయాలంటే మరి మినహాయింపుని ఇస్తారా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అంటే దేశవ్యాప్తంగా భారీ ప్రాజెక్టులు ఆపివేయాలి అనేటువంటి పరిస్థితి ఉంది తప్ప అందులో అమరావతి, పోలవరానికి మినహాయింపు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి మాట. ఏంటి, ఏ విధంగా చూడాలంటారు దీన్ని? ముందు మనం దీని గురించి మాట్లాడుకునే ముందు 2 రోజుల క్రితం హైదరాబాద్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసినటువంటి ప్రకటనలు ఏవైతే ఉన్నాయో, బంగారం దిగుమతి విషయంలో కానీ, ఎరువుల విషయంలో కానీ, అదేవిధంగా పెట్రోల్, డీజిల్ కి సంబంధించి కానీ, ఇలా కొన్ని ఏదైతే విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నామో అంటే మన దగ్గర ఉన్నటువంటి విదేశీ మారక ద్రవ్యాలు అంటే కరెంట్ అకౌంట్ సంబంధించి మా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి దగ్గర నిల్వలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి హెచ్చరికలు చేసినటువంటి పరిస్థితి. అంటే విదేశీ ప్రయాణాలు పెట్టుకోవద్దు, డెస్టినేషన్ వెడ్డింగ్స్ పెట్టుకోవద్దు, దేశంలో ఉన్నటువంటి అందమైనటువంటి ప్రదేశాలు చూడండి, ఇక్కడే పెళ్లిళ్ళు చేసుకోండి, అదే విధంగా వర్క్ ఫ్రం హోమ్ అమలు చేయండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైతే ఫిబ్రవరి 28న ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్ అమెరికా యుద్ధం మొదలైందో, అది మొదలైన తర్వాత నుంచి కూడా వాతావరణం అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇంధన అవసరాలకు సంబంధించి ఆందోళనలు అయితే కనపడినటువంటి పరిస్థితి. ముఖ్యంగా హార్మూజ్ జలసంధి విషయంలో కానీ, అదేవిధంగా అటు అరేబియా సముద్రంలో ఉన్నటువంటి ఇతర పోర్టులకు సంబంధించి కానీ కొంత కంగారు అయితే కనపడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇక కేంద్ర ప్రభుత్వం కూడా అంటే ఈ డీజిల్ కానీ, పెట్రోల్ కానీ వీటన్నిటికీ సంబంధించి వినియోగాన్ని తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కనపడుతుంది. అందుకనే ఇప్పుడు భారీ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా చేపడుతున్నటువంటి, ఇప్పుడు ఉదాహరణకు దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డును కడుతున్నటువంటి సెంట్రల్ సెక్రటేరియట్ కానీ, అలాగే పలు రాష్ట్రాల్లో కడుతున్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, అలాగే కొన్ని కీలక నగరాలకు సంబంధించి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అంటే ఇటీవల అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తించి ప్రభుత్వం కూడా పనులు వేగవంతం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి నిర్మాణాలకు సంబంధించి, అలాగే నదుల అనుసంధాన ప్రాజెక్టులకు సంబంధించి ఇలా కొన్ని కీలక అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా కొంత జాగ్రత్తలు పడుతోంది. ఈ నేపథ్యంలోనే నీతి ఆయోగ్ ఒకప్పుడు ప్రణాళికా సంఘంగా ఉన్నటువంటి ఈ నీతి ఆయోగ్ ఇప్పుడు కొన్ని కీలక హెచ్చరికలు చేయడం జరిగింది. కాబట్టే ఇప్పుడు అమరావతి నిర్మాణం విషయంలో కానీ, అలాగే ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా భావిస్తున్నటువంటి ఆసియాలోనే 2వ అతిపెద్ద ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడు అది నిర్మాణం సాగుతుందా లేదంటే దీనికి సంబంధించి మినహాయింపు ఇస్తారా అనే దానికి సంబంధించి అయితే చర్చలు మొదలైనటువంటి పరిస్థితి. అంటే ఏంటి ఆ సిఫార్సుకు సంబంధించి భారీ ప్రాజెక్టులు ఆపటానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఖర్చులు, వ్యయాలు తగ్గించుకోవాలి అని అంటే దేశానికి ఉపయోగపడేటువంటి ఆ స్థాయిలో కొన్ని ప్రాజెక్టులు అయితే ఉండేటువంటి పరిస్థితి, కొన్నిటికైనా మినహాయింపునివ్వాలి అని కేంద్రం ఆలోచించే పరిస్థితి ఉంటుందా? సరే, నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది బాగానే ఉంది. సరే, ఉన్న పరిస్థితుల్ని బట్టి మనం ఏదైతే హామీ ప్రకారం వెళ్ళామో కొన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో పొత్తుతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది, అక్కడ అడ్డు చెప్పే పరిస్థితులు ఉండవు అనేటువంటి మాట. కానీ తప్పదు, పరిస్థితులు ఇదే విధంగా ఉన్నాయి. అందుకే ప్రధాని మోదీ చెప్పారు, నీతి ఆయోగ్ నుంచి ఇమీడియట్గా సిఫార్సు రావడం, అన్నీ కూడా చకచక జరిగిపోయాయి అనేటువంటి మాట. ఏంటి ఆ కోణాన్ని ఎలా చూడాలంటారు? అయితే ఇక్కడ ఏం లేదు, ఇప్పుడు అమరావతి నిర్మాణానికి సంబంధించి రోజు కొన్ని లక్షల రూపాయలు డీజిల్ ఖర్చు అవుతుంది మొదలై. ఆ డీజిల్ కారణంగా ఇప్పుడు మనం దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితిలోనే ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే అలాగే ముడి ఏదైతే ఉన్నాయో, ముడి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటిని కూడా చాలా వరకు దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. అలాగే పెట్రోకెమికల్స్ కానీ ఇలా కొన్ని కీలక అంశాలు, అలాగే ఇప్పుడు
ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో వాడేటువంటి కొన్ని పదార్థాలు ఏవైతే ఉంటాయో, కొన్ని ఫైబర్ ఐటమ్స్ కానీ, లేదంటే కొన్ని ఏదైతే కీలకమైనటువంటి ఉంటాయో ఈ లైట్లకు సంబంధించి కానీ, వీటన్నిటికీ సంబంధించి కానీ వీటిని కూడా దిగుమతి చేసుకోవాలి. అంటే మనం దిగుమతి చేసుకోవాలి అని అంటే పెట్రో డాలర్ లాగానే మిగిలిన వాటికి కూడా ఈ డాలర్ ఖర్చులు, అంటే ఇప్పుడు మారకం విలువలు డాలరే కాబట్టి కీలకం. ఇప్పుడు చైనాతో వాణిజ్యం చేస్తే వాళ్ళు ఇవాన్లో ఇచ్చినా మాకు పర్వాలేదని వాళ్ళు అంటారు. అలాగే ఇప్పుడు ఇరాన్ కూడా వాళ్ళు మీరు ఏమైనా ఆయిల్ కొనుక్కుంటే మా కరెన్సీలో మీరు ఇవ్వండి, మాకు ఇబ్బంది ఏమి లేదు, లేదంటే చైనా అమరావతి పోలవరం అనేది వేరు అనేటువంటి మాట గతంలోనే సరే కరోనా కారణంగా, గత ప్రభుత్వం కారణంగా ఏదైతే మొత్తం కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు ఈ 2 ఏళ్ల బ్రేక్ అంటే పార్టీలకి ప్రధానంగా ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చేటువంటి ఛాన్స్. అవును, ఖచ్చితంగా. అమరావతి నిర్మాణాన్ని నేను రాబోయే 3 ఏళ్లలో పూర్తి చేస్తానని చంద్రబాబు గత 2 సంవత్సరాల నుంచి చెబుతున్నారు. అంటే ఇప్పటి వరకు పెట్టినటువంటి పెట్టుబడి కావచ్చు, కట్టినటువంటి కట్టడాలు కూడా నిరుపయోగంగా మారి ఉపయోగంలో లేకపోతే కొన్ని వృధాగా అయిపోయాయని గతంలో కూడా విమర్శించినటువంటి పరిస్థితి. అవును, గతంలోనే విమర్శించినటువంటి పరిస్థితి. అలాగే ఇప్పుడు కూడా చాలా వరకు నిర్మాణాలు అమరావతి ప్రాంతంలో చూసుకుంటే జాతీయ రహదారులు కానీ, లేదంటే మరికొన్ని రహదారులు ఏవైతే ఉన్నాయో నిర్మాణాలకు సంబంధించి, అలాగే పెద్ద పెద్ద భవనాలకు సంబంధించి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి ఆందోళన కనబడుతోంది. అంటే ఇప్పుడు ఒకవేళ ఈ డీజిల్ కొరత, అంటే ప్రధానమంత్రి మోడీ చేసినటువంటి ప్రకటన తర్వాత అమరావతిలో పనులు ఆగిపోతే రేపొద్దున, అంటే ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు చాలా వరకు చదువు ఉన్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి కూడా ఏమవుతుందనంటే మనకు అంతర్జాతీయంగా ఏం నెలకొంది, దేశవ్యాప్తంగా పరిస్థితి ఏముందనేది వాళ్ళకి అనవసరం. అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఇంకా పనులు జరుగుతున్నాయా లేదనేది చాలా మంది చూసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు పోలవరం ఆగిన, అమరావతి ఆగిన, ఇప్పుడు 2027 జూన్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు మాట, పుష్కరాల నాటికి. అదే విధంగా ఇప్పుడు అమరావతి పనులకు సంబంధించి కూడా 2028 చివరి నాటికి, అంటే 2029 ఎన్నికలకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో 2028 చివరి నాటికి అమరావతి పనులు కీలక దశకు చేరుకోవాలి. అంటే వేరే ప్రభుత్వాలు ఏవొచ్చినా సరే అమరావతిని కదల్చకుండా ఉండే విధంగా నిర్మాణాలు ఉండాలి అనేటువంటి లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇటువంటి సమయంలో నీతి ఆయోగ్ సిఫారసులను గనక కేంద్ర ప్రభుత్వం పట్టించుకుని అమరావతికి కానీ, పోలవరానికి కానీ మినహాయింపులు ఇవ్వకుండా దేశవ్యాప్తంగా ఏదైతే వర్తిస్తుందో మీకు అదే వర్తిస్తుందంటే మాత్రం అది ఖచ్చితంగా ఎన్నికల్లో దెబ్బపడేటువంటి అవకాశం. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. కేంద్రానికి నీతి ఆయోగ్ చేసినటువంటి సంచలన సిఫార్సుకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా భారీ నిర్మాణాలపై 2 ఏళ్ల పాటు నిషేధం విధించాలని కూడా నీతి ఆయోగ్ సూచించింది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైనటువంటి భారం పడుతుందని చెప్పింది. భారీగా పెరిగినటువంటి నిర్మాణ ఖర్చులు, దిగుమతి వ్యయాలకు సంబంధించి కూడా గుర్తు చేసింది. ఖర్చుల నియంత్రణలో భాగంగా కేంద్రం ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నీతి ఆయోగ్ తాజా నిర్ణయంతో మెగా ప్రాజెక్టులకు బ్రేక్ పడే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా మెగా ప్రాజెక్టుల నిలిపివేతకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సెంట్రల్ సెక్రటేరియట్ పనులను కూడా వాయిదా పడినట్లుగా సమాచారం. అమరావతి, పోలవరం పనులపై కూడా నీలి నీడలు కమ్ముకోనున్నాయా అనేటువంటిది భయాలు కూడా ఆంధ్రప్రదేశ్ను వెంటాడుతున్నాయి.